అన్యాయానికి గురవుతున్న ప్రజల కోసం అది ప్రేరణ ఇచ్చింది. ఈ రోజున జనసేన అనే పార్టీ పెట్టడానికి కూడా అన్నలాంటి వాళ్ళే ప్రేరణ. ప్రత్యేకించి అన్నతో కూడా అనుబంధం చాలా. ప్రతి సంవత్సరం ఏదో కొద్ది రోజులు కానీ కొన్ని గంటలు మేము కూర్చుంటూ ఉండేవాళ్ళం. మరి లాస్ట్ 2 సంవత్సరాలు కుదరలేదు కానీ ఇంకా తప్పక మొన్న అన్నకి బాగాలేదని తెలియదు కానీ వెంటనే అపోలో హాస్పిటల్ పోయి నాకు దృష్టికి రాగానే వెంటనే మా అజాన్నతో కూడా చెప్పి వెంటనే కలిసినాను గద్దరన్నను. నేను ఏం కోరుకున్నానంటే ఆయన వెంటనే, ఎందుకంటే ఎన్నోసార్లు మృత్యుతో పోరాడి బయటకు వచ్చిన వీరుడు ఆయన. సో ఆయన మళ్ళీ తిరిగి బయటకు వచ్చి అందరితో ఆయనకి ఎలా వినిపిస్తారు మనకి అని చెప్పి నేను నిజంగా ఎంతో ఆశించాను. కానీ ఈరోజు నేను ఎప్పుడు కూడా నా కన్నీళ్ళు ఎప్పుడు దాచుకోగలను. ఎప్పుడు కన్నీటిని ఎంత దుఃఖాన్నైనా సరే గుండెలో పెట్టుకోగలను, కానీ ఈరోజు నా వల్ల కావట్లేదు. ఆపరేషన్ ముందు కూడా గద్దరన్న ఆడియో మెసేజ్ కూడా పంపించారు నాకు. ఆయన దీవెనలు పంపించారు. ఎందుకంటే ఎప్పుడు పీడిత ప్రజల పక్షాన పోరాడే వాళ్ళంటే ఆయనకి ఎప్పుడు అన్నకి అదే ప్రేరణ తీసుకునే వచ్చాం. దానికి సంబంధించి ఆయన చెప్పారు, రాజకీయం ఇలా ఉంటుంది, రాజకీయాలు ఇలా కష్టాలు ఉంటాయి, ఒంటరిగా పోరాడుతున్నాం అని చెప్పాను. అన్న మీ ప్రేరణ మీరు ఒక విధానంలో చేస్తూ ఉంటే నేను ఇంకో విధానంలో చేస్తాను. దాని అంతిమ లక్ష్యం పీడిత ప్రజలకి న్యాయం కలిగించడమే, వారి వైపు ఉండి పోరాటమే అని చెప్తే నేను ఒకటే కోరుకున్నాను, మీరు త్వరగా బయటకు వచ్చి ఆరోగ్యంగా బయటికి రావాలి, మీరు మళ్ళీ వచ్చి నేను కలుస్తానని చెప్పి మరి వచ్చిన. కానీ ఈరోజు చాలా దుర్దినం వాళ్ళందరికీ కూడా ఆయన్ని. ఎందుకంటే నాకు ఆయన లాస్ట్ ఆయన ఆడియో మెసేజ్లో పెట్టింది, నాకు లెటర్ రాసిచ్చారు. లెటర్ రాసిచ్చి ఇది గాయపడ్డ ప్రజల పాట అనేది చెప్తున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, పాట గాయపడ్డం ఏంటి అనేది మనందరికీ అనిపిస్తుంది. అంటే ఏ పీడిత ప్రజల పక్షాన ఆయన పాడి దానికి న్యాయం చేయలేకపోయాను, ఆ న్యాయం అది గాయం గురైంది ఆ పాట. ఈరోజు నాకు ఎంత ఆవేదన ఉందంటే దానికి కూర్చోబెట్టడానికి నిజంగా ఆయన పక్కన హత్తుకునన్నా మీరు గాయపడ్డ పాటను మీరు అనకండి, అది మేమందరం ఉన్నాం, భవిష్యత్తులో మీరు ఏ ఉద్దేశం అయితే మీరు పోరాడారో మేమందరం అండగా ఉంటాం, దాన్ని ముందుకు తీసుకెళ్తాం, ఎవరి తోచిన దారిలో వాళ్ళు తీసుకుపోతాం అని చెప్పాలనుకున్నాను వచ్చి. కానీ ఈరోజు నా గాయపడ్డ పాట అమరత్వానికి వెళ్ళిపోయింది, అనంతత్వంలో కలిసిపోయింది. గద్దరన్న అజ్ఞాతంలో నాకు ఆయన అనుభవాలు చెప్పాడు. అజ్ఞాతంలో ఉన్నప్పుడు ప్రతి కొమ్మ మీద ఉన్న ప్రతి పక్షి, తేనెటీగ అన్నిటి మీద అది ఎలా కదిలించింది, ఆయన ఎలా భావోద్వేగాన్ని తీసుకొచ్చింది, ఎలా అది పాట రూపంలో బయటకు వచ్చింది, ఇవన్నీ చెప్తా ఉంటే కొన్ని గంటలు మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. సో నాకు రోజున నేను నా ఒక మెంటర్ని కోల్పోయిన భావన ఉంది నాకు. ఎందుకంటే నాకు ప్రేరణ కలిగించిన, చాలా చిన్న వయసులో ప్రేరణ కల్పించిన శ్రీశ్రీ తర్వాత ఒక శ్రీశ్రీ ఒక 1960, 40 నుంచి 60 దశకాలకి శ్రీశ్రీ అయితే 70 మధ్యలో నుంచి 70 నడుములో నుంచి ఈ రోజు దాకా గద్దరన్నే దీనికి కొన్ని తరాలు ప్రేరణ. గద్దరన్న ఈ రోజే కాదు, రేపు పొద్దున అనంతత్వంలో కలిసిపోయిన గద్దరన్న పాట మరింత బలోపేతం అవుద్ది, మరింత మందికి ప్రేరణ ఇస్తాయి. పీడిత ప్రజల పక్షాన అది అందరికీ ఒక ఖచ్చితమైన ప్రేరణ ఇచ్చి అది న్యాయం జరిగేలా చేస్తుంది. ఈ చునుకులు ఇది గద్దరన్న ఆనంద బాష్పాలుగా నేను చూస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అంచనాలు చేయాలని కూడా అభిమానులు కోరుతున్నారు. కేసీఆర్కి ఏం చెప్తారు మీరు? ఇది తెలంగాణ పోరాటం సమయంలో మేము కొన్ని సందర్భాల్లో కలుసుకుంటాం జరిగింది. అన్న చెప్పింది ఏంటంటే, నేను అన్న మాటకి ఎందుకు మేము ఏకీభవించాం ఆ రోజునంటే, తెలంగాణ ప్రజలు నిజాం టైంలో రజాకాల సమయంలో నుంచి ఎప్పుడు పోరాటాల గడ్డ ప్రజలు నలిగిపోయారు. ఇక్కడ ఇది ఈ ప్రత్యేక రాష్ట్రం అనేది నేను ఇట్లా మద్దతు తెలుపుతాను తమ్ముడు నాది అని చెప్పి నాకు చెప్పినప్పుడు అన్నగా ఒకటి చెప్పినా, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల పక్షాన న్యాయం జరిగే నిర్ణయం ఉంటుంది, అది ఖచ్చితంగా నేను మీకు ఉంటాను. కాకపోతే నాకు ఈ విధంగా ఇట్లా ఉంది అంటే, యుద్ధంలో జరిగేటప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు, అది నువ్వు దాన్ని అలా చూస్తావనంటే నేను దాన్ని ఏకీభవించాను ఖచ్చితంగా. సో అలాంటిది తెలంగాణ రాష్ట్ర విభజనకి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడానికి గద్దరన్న చేసిన సేవలు అంతా ఇంతగా. ఎందుకంటే ఆయన ప్రతి చోట పాత బస్తీ నాయకుల దగ్గర నుంచి నరుము, భద్రాచలం శ్రీరాముల వారి శ్రీరామచంద్రమూర్తి గుడి దాకా పోయి, అంటే ఎప్పుడు మేము ప్రజాక్షేత్రంలో చూసాం కానీ గుడిలో కూడా మేము చూడలేదు. ఫస్ట్ ఎందుకని అడిగితే, ఇది అందరినీ కలుపుకోవాల్సిందే, అందరినీ కలుపుకెళ్లాల్సిన విధానం ఇది.
చెప్పి మరి అందరినీ కలుపుకెళ్ళి ఈ రోజున గద్దరన్న మనకి తెలంగాణ రాష్ట్ర అవతరణకి మళ్ళీ రాష్ట్రంగా తిరిగి ఏర్పడటానికి గద్దరన్న ఎంతమందిని ప్రభావితం చేశారు, ఎంతమందిని దీని రోడ్ల మీదకి వచ్చి రాగలిగారు. దీని వెనక మనకి దీనికి ఆయన పాత్ర చాలా కీలకమైన పాత్ర. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడినప్పుడు తెలంగాణ తాలూకు అన్యాయం గురించి మాట్లాడిన మహానుభావుడు. అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆయన అధికార లాంఛనాలు జరగాలని నేను కోరుకుంటున్నాను. చివరిసారిగా చెప్పాలంటే కరెక్ట్గా నాకు వారం రోజులు కూడా అవ్వలేదు తెలుసు. మీతో మాట్లాడారు, ఇప్పుడు మీతో మాట్లాడారు, ఇప్పుడు ఎమోషన్ అయ్యారు సార్. చివరిసారిగా మీతోనే మాట్లాడారు. రాజకీయం ఒక ఇది ఇది బయటకు వచ్చిందా? ఇది రాజకీయ పద్మ అంటే అది నా లాస్ట్ అంటే ఆయన అన్నది ఏంటంటే ఆయన నాకు ఆడియో మెసేజ్ కూడా పంపించారు. అది నేను విడుదల చేయాలా లేదా నాకు నేను ఎందుకంటే గద్దరన్న నాకు ప్రత్యేకించి పంపించదు, నా మనసుకు పెట్టుకున్నాను, నాకు హృదయానికి దగ్గరగానే. ఆయన అన్నది ఏంటంటే రాజకీయం పద్మవ్యూహం, ఇది దీంట్లో గెలుపులు ఉంటాయి, దీంట్లో ఓటములు ఉంటాయి, పోట్లు ఉంటాయి. అన్నిటినీ ఒక అడుగు ముందుకు వేయాలి, తెగించి పోరాడాలి, అలాగే ఆలోచనతో ఒక అడుగు వెనక్కి వేయాలి. కానీ ఏ ఆలోచన కోసం అయితే వచ్చావో దాన్ని ముందుగానే నువ్వు ఆ దిశలో పోతానే ఉండాలని చెప్పి అలాగే 60% ఈ దేశం యువతరానిది. ఈ యువతరానికి మీరందరూ కలిసి ఏదైనా చెయ్యాలి, దీని మీద వారికి భవిష్యత్తుకి మీరు నిర్మాణం చేయాలన్నది ఆయన ఆకాంక్ష, ఆయన ఆవేదన, ఆయన ఆలోచన ఖచ్చితంగా చాలా ఇది నువ్వు కూడా దీంట్లో కీలకమైన భాగస్వామ్యం తీసుకోవాలి యువతరానికి అనేది ఆయన చెప్పిన మాటలు చాలా చాలా కదిలించేసింది. నేను ఒకటే అనుకున్నాను, అది నాకు చాలా ప్రత్యేకించి వ్యక్తిగతంగా నాకు పంపించిన లెటర్ అని చెప్పి నేను అది ఎవరికి బయటకు కూడా చెప్పలేదు. తర్వాత గద్దరన్నే బయటికి చెప్పారని చెప్పి నా తర్వాత తెలిసింది. ఈరోజు నేను కోరుకుంటుంది కూడా గద్దరన్న తెలుగు పాట ఉన్నంతకాలం, తెలుగు భాష ఉన్నంతకాలం గద్దరన్న అమరుడయ్యే ఉండాలి. గద్దరన్న అమరుడుగా ఉండాలి. గద్దరన్న అమరు